జూబ్లీ సెలక్షన్లో కాంగ్రెస్ వస్తుందమ్మా పక్క. మాగంటి గోపీనాథ్ ఉండోడు, కానీ ఆయన ఏం చేసింది ఏం లేదు. జూబ్లీస్కి వచ్చింటి కిల్లి కొట్టు ఏమైనా ఓపెన్ అయితే రిబ్బన్ కట్ చేయడానికి వస్తాడు. ఆయన చేసింది ఏం అభివృద్ధి లేదు. నేను శ్రీరామనగర్లో ఉంటా, నేను కార్పెంటర్ వర్క్ చేస్తా, శ్రీరామనగర్లో ఉంటా. అంతకుముందు కూడా మీకు చూసారో లేదో నా వీడియో. ఆయన వచ్చి చేసింది ఏమీ లేదు. కిల్లి కొట్లు ఓపెన్ చేస్తే వస్తాడు రిబ్బన్ కట్ చేయడానికి. నవీన్ యాదవ్ అయితే మాకు పక్కా ఒక నమ్మకం ఉంది. ఆయన యూత్ కదా, ధైర్యం ఏం లేదమ్మా. రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడు. భయపడటం ఏం లేదమ్మా. రేవంత్ రెడ్డి అయితే నవీన్ యాదవ్ అని ఆయన యూత్ కదా, ఆయన వస్తాడని మాకు నమ్మకం ఉంది. కానీ ఆయన టికెట్ ఇస్తే గెలుస్తాడు. మరి వేరే వాళ్ళకి ఇస్తే వస్తాడో రాడో మాకు తెలియదు. అది సింపతి ఓట్లు ఏం పడవమ్మా. ఇప్పుడు అధికారంలో ఏ ప్రభుత్వం ఉందమ్మా? అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే వస్తుంది కదమ్మా. హైదరాబాద్ లో మూవ్మెంట్ గానీ జనాల్లో గానీ రివర్స్ గా ఉంది కాంగ్రెస్. అందుకని చెప్పేసి బీఆర్ఎస్ గెలవచ్చు అని అంటున్నారు. దాని గురించి ఏం చెబుతారు? 100% బీఆర్ఎస్ రాదండి. గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు సార్ ఇదే నియోజకవర్గంలో. అలా ఆవిడ నిలబడుతుంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఒకటి, ఇప్పుడు ఉన్న హైడ్రా వల్ల రెండింటి వల్ల బీఆర్ఎస్ గెలిచిద్దని కళాఖండగా కేటీఆర్ గారు చెబుతున్నారు. దాని గురించి చెబుతారు. ఆయన ఏం చేశాడండి మాగంటి గోపీనాథ్? మేము శ్రీరామనగర్లో ఉంటాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని 4 విడతలు అని చెప్పారు. ఇల్లే రాలేదు. ఆయన కిల్లి కొట్లు అవి ఇవి ఓపెన్ చేసుకోవడానికే వచ్చాడు. అప్పుడు అది కూడా ఉపాధి ఇచ్చినట్టే కదా. ఉపాధి ఇచ్చారండి. మా పేదవాళ్ళకి నిరుపేదలకు ఏం చేయలేదు ఆయన. వాళ్ళు పిల్లలకు పెట్టినా సరే గెలరు. మాకు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నవీన్ యాదవ్ అయితే పక్కా గెలుస్తాడండి. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఒకవేళ ఇవ్వకపోయినా ఇస్తే నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఇవ్వకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదండి, ఆయన ఏం పేరు, మన అజరుద్దీన్, ఆయన కూడా అంతకుముందు ఓడిపోయాడు కదా. ఇప్పుడు ఇస్తే పక్కా 100% నవీన్ యాదవ్ గెలుస్తాడండి. నేను పక్కా చెప్తాను. పోటీ చేశాడు, ఎంఐఎం లో పోటీ చేశాడు, అప్పుడు రిజల్ట్ ఎక్కువగా లేదు కదా. దాని ఎఫెక్ట్ ఏమైనా కనపడి కాంగ్రెస్ ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ కరమ్మది. ఇస్తే మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తాడండి. మేము 10 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఒకటి ఇవ్వండి అని అన్నాం మేము. ఈ ఒకటి ఇస్తే పక్కా గెలుస్తాడండి. అది ఈ రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏం లేదండి హైదరాబాద్లో. ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్టారు కదా, 5 రూపాయలు పొద్దున్న టిఫిను 7 నుంచి 9:30 దొరుకుతుంది కదా. మరి అభివృద్ధి ఎందుకు లేదు? అభివృద్ధి చూసే కదా ఓటేస్తారు. అధికారం ఉన్న పార్టీకి కదా ఓటేస్తారు. అధికారం లేకపోయిన పార్టీకి ఎందుకు వేస్తారండి? టిఫిన్ నెంబర్ 1 ఉందండి. రాగి ఉప్మా ఉంది పొద్దున్న, ఓసారి ఇడ్లీ పెడతారు. రోజుకో రకం అండి, వెరైటీ, రోజుకో వెరైటీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందండి. మాకు డబుల్ బెడ్రూము మాకు 4వ విడతలో వస్తుంది అన్నారు, రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం మీ తరపున చెప్తున్నా, రేవంత్ రెడ్డి కంపల్సరీగా మాకు ఇవ్వాలండి ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీరు చెప్పండి కొద్దిగా. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు తొందరలోనే ఉన్నాయి. 2-3 వారాల్లో నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఏంటి అనేది టికెట్ అయితే రిలీజ్ చేయలేదు. మిగతా పార్టీలు అన్ని పార్టీలు రిలీజ్ చేశారు. ఈవెన్ కవితక్క గారు కానీ తీన్మార్ మల్లన్న గారు కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి పోటీ ఎంత వరకు ఉంటుంది అంటారు? పోటీ అయితే చాలా గట్టిగానే ఉంటుంది అంటే ఆ పోటీల ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలిచే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏంటంటే ఫస్ట్ మన కేసీఆర్ను అందరం తిడుతున్నాం. ఓకే, తిడుతున్నామంటే ఏ విషయంలో తిడుతున్నామంటే మనం ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నామంటే ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక నెట్టాడు అవసరం ఉంటుంది. ఫస్ట్ ఒక నెట్టాడు ఉంటుంది అంతే. దానికి అంటే ఒక్క కర్ర దానిపైనుంచి వేసిన తర్వాతే ముందు ఆశలు అటు ఇటు అన్నీ వేస్తాం. అయితే అందులో ఒక్క వాసం విరిగిపోయినా కానీ నెట్టాన్ని తిడుతూ ఉంటారు. నెట్టాడును తిడతాడు. నెట్టాడు అనేటోరు ఎవరు? కేసీఆర్ మంచి పనులు చేయలేదు అని అంటున్నారు. ఇలా కేసీఆర్ చేయలేదని అనటానికి కాదు, చేశాడు, ఆయన బాగా చేశాడు. ఏంటంటే ఆయన ఎన్ని పనులు చేసుకుంటూ వచ్చినా కానీ వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో అంటే వీళ్ళకు డబ్బుల విషయమునే గుర్తున్నది. కానీ కేసీఆర్ పద్దాకా చెప్తానే ఉన్నాడు బాగా చేయాలి, మన పబ్లిక్లో ఉండాలి మనం అని చెప్పి.
కేసీఆర్ అనేట ఆయన మాత్రం ఎట్లుంటాడు అంటే, కానీ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పెద్ద మొగోడే. మా తెలంగాణలో నిజంగా చేయాలంటే కేసీఆర్ మొగోడే. కేసీఆర్ మించిన వాళ్ళు ఎవ్వరు చేయలేరబ్బా. ఎందుకంటే కేసీఆర్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం గురించి కూడా ఇట్లా చేసిండు కదా, అట్లా చేసిండు. కేసీఆర్ గారు చేసిండు, ఆయన పెద్ద ఆయన. ఎందుకంటే మీరు ఇట్లా చేయండి, మీరు ఇట్లా చేయండి అని ఏ పార్టీలో కూడా సీఎం గారు అదే చెప్తాడు. కానీ సీఎం పోయి చూసి అక్కడ నిలబడి చేయించడంత టైం ఆయనకు ఉండదు. ఎందుకంటే హరీష్ రావుకి అప్పచెప్తే హరీష్ రావు ఇంకోను ఆయన పోయినట్టు ఇంకో ఆయన వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే దాంట్లో కుంభకోణం చేశారు. చేసి ఈ కవిత ఒక దిక్కు, ఇప్పుడు కవిత వచ్చి ఏం మాట్లాడుతుంది, మా హరీష్ రావు అన్న చేశాడు అంతా, ఆయననే దోచుకున్నాడు, మొత్తం అంతా ఆయన తప్పు, మా డాడీ తప్పు కాదు అంటాడు. నిజంగా మీ డాడీ తప్పు కాదు, చెప్పేది వినండి. మీరు తప్పు చేయవల్ల నువ్వేమో అది లిక్కర్ తీసేస్తేవి. లిక్కర్ తీసిన తర్వాత ఆయనకు బాగా వెయిట్ పడ్డది కేసీఆర్ పాపం. దాని విషయంలో కేసీఆర్ మొత్తము పాపం ఆయన పానానికి దగ్గర తీసుకొచ్చి పెట్టావు. నువ్వు పెట్టినాక ఇప్పుడు 4 అడుగులు వేస్తామంటే అతలా మళ్ళీ ఇది కాళేశ్వరం ఒకటి వచ్చింది. ఈ కాళేశ్వరం వచ్చిన తర్వాత పెద్ద ఆయన ఇంక జరగాడు. అందులో నుంచి నువ్వు పార్టీల నుంచి నేను ఎందుకు పంపించారా అంటే నువ్వు అన్ని ఇవే చేస్తున్నావు. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటూ వస్తున్నావు నువ్వు. హరీష్ రావు అంటే హరీష్ రావు చాలా కష్టపడ్డాడబ్బా అనే మన రాదు. కానీ 6 అడుగుల బుల్లోట్ అంటే బుల్లోటే కష్టపడ్డాడు. అది నిజం చెప్పుకోవాలి మనం. అది చెప్పుకోకుండా నువ్వు ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను అడుగుతలేను. మీరు నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు, ఏ పార్టీలో ఉన్నావు అని అడుగుతలేదండి. అడగండి నన్ను ఒకసారి. నేను ఏ పార్టీ తెలుసా? టీఆర్ఎస్. నేను మండల ప్రెసిడెంట్. నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మందకృష్ణ అని ఉంటాను. నేను తెలంగాణ దప్పు కళాకారుల స్టేట్ ప్రెసిడెంట్ నేను. ఎందుకంటే వినండి చెప్పేలాక వినండి మొత్తం. చెప్పండి. జూబ్లీస్ ఎలక్షన్లు అంటే నేను చెప్తున్నా కదా, పక్క కేసీఆర్ పార్టీకి వెళ్తుందండి. వస్తుందంటే వాళ్ళకు మంచి పేరుంది కాబట్టి, విధానం ఉంది. వాళ్ళు ఎట్లా నడకారే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఎవరిని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో ఎట్లుందన్న అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుందంటే వాళ్ళే కుదుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక విధానం పోతున్నా అంటే వాళ్ళు ఇంకొకటి వాళ్ళ వెనకాల నుంచి వస్తున్నారు, ఇంకోటి నుంచి ముందు నుంచి పోతున్నారు. అట్లా ఈ కాంగ్రెస్ కు ఇక్కడైతే దెబ్బ ఉంటుంది కంపల్సరీ. కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల ఏ ఎమ్మెల్యే ఉన్నా కనీసం సబ్జెక్టు కూడా మాట్లాడడానికి వస్తలేదు వాళ్ళకు. సబ్జెక్టు కూడా పబ్లిక్లో మాట్లాడాలంటే ఎట్లా ఉండాలి విధానము. వాళ్ళు మాట్లాడినంటే మీడియం కూడా మాట్లాడమని 4 మాటలు మాట్లాడితే మీడియం పక్క పెట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరు. రాజగోపాల్ అయితే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. చాలా మంది నవీన్ యాదవ్ అని పేరు వినిపిస్తుంది. నవీన్ యాదవ్ రాదండి అసలు. ఆయన రాడు. ఎందుకంటే అంత విధానంగా లేదు. ఎందుకంటే కొంచెం వాళ్ళు అంటే కొంచెం భయపడుతున్నారు జనాలు. తీన్మార్ మల్లాన ఏం లేదు, ఇటు అటు చెప్పుడు ఒకటి తప్పుతుంది, ఇంకా వేరే పనికి చేయడు ఆయన. అది కవిత అటు ఇటు డబ్బులు ఖర్చు పెట్టిస్తారు ఆమె పక్కన వెళ్ళిపోతాను. మళ్ళీ బీఆర్ఎస్కి ఎత్తేదాన్ని. ఆమె ఎక్కడ గెలవచ్చు చూడండి మీరు. కవిత అసలు వేస్ట్ కవిత. ఇప్పుడు ఏం చెప్తుంది, ఇప్పుడు కేసీఆర్ మీద, ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ మీద హరీష్ రావు మీద ఎందుకమ్మా ఇన్ని రోజులు తిన్నంత తిన్నావు? నీ దగ్గర ఏముంది? నువ్వు బిటిపాల చేసుకున్నా నువ్వు. నేను తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఇంత పొడుగు చేస్తే నువ్వు వీళ్ళందరి మీద అడ్డగీతలు పెట్టుకుంటూ వస్తున్నావు, ఇంటి పెట్టుకుంటూ వస్తున్నావు. ఎందుకు పెట్టుకుంటూ వస్తున్నావు? ఏం జనాలు తెలియదు అనుకుంటున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అనేది? అందరూ తెలుసు. మాట్లాడతలేరు జనాలు అనుకుంటున్నావు. మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, చూడు నీ సంగతి ఏందో చెప్తారు. కవితమ్మ నువ్వు జాగ్రత్త. ఎందుకంటే కేసీఆర్ బిడ్డవని ఎవరు తిడతలేదు, లేకపోతే మామూలుగా ఉండదు, ఒక రేంజ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకో, కేసీఆర్ అంటే పబ్లిక్ అందరికి కూడా గౌరవిస్తారు. కేసీఆర్ అంటే పెద్ద ఆయన, అంటే పెద్ద ఆయనకి ఎవరు కూడా తిట్టరు. ఎందుకు తిట్టరు అర్థం చేసుకో. ఇప్పుడు ఈమె ఒకటి ఉన్నది, ఆమె పేరేం పేరు, మన పావని గౌడు ఏం చేస్తుంది తెలుసా? రోజు అక్కడ ఇక్కడ పెట్టి కేసీఆర్ దిక్కు మాట్లాడుతుంది అన్నట్టుగా, కానీ కేసీఆర్ దెబ్బనే అది. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు అందరికి తెలుసు. ఈ పావని గౌడు చేసి మొత్తం అందరు తిట్టుకుంటా వస్తుంది. వీళ్ళకు ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. బీఆర్ఎస్ 100% బోల్తుంది చెప్తున్నా నేను. సునీత గౌడ్ అంటే ఉన్నది, ఆమెకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లేదని కాదు. ఆమె కూడా విధానం మంచి, అంటే నడకలో కానీ కొంచెం మాట్లాడటం కానీ వాళ్ళు మంచిగా మాట్లాడుతుంది ఆమె. ఎందుకంటే ఆమె విధానము ఎట్లుంటుంది అంటే పద్ధతిగా వెళ్తుంటుంది ఆమె. డబ్బులు ఎంత ఖర్చు పెడితే అంత తొందరగా వెళ్ళవచ్చు అంటున్నారు. మరి డబ్బులు అంటే ఈరోజు ఎలక్షన్లకు వెళ్తే డబ్బు ముఖ్యం, కంపల్సరీ డబ్బు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెడితేనే కానీ ముందుకు వస్తారు. డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఎవరు కూడా రారు. ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా రావాలనుకుంటే మంచి నాయకుడు అయితేనే గెలుస్తాడు. ఇవాళ మంచి నాయకుడు ఇవ్వలేరు, అందరు దోచుకునే వాళ్ళే ఉన్నారు. ఎవరు దోచుకోకుండా ఎవరు ఉండలేదు. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకుండా రండి అని చెప్తే ఎవరు రారు. ఇప్పుడు మన గరీబోడు గెలుస్తాడు పక్కా చెప్తున్నాను నేను. ఏం డబ్బు లేకుండా అందరు ఎలక్షన్లకు రాండి,
మన అట్లాంటి గరీబోడు కూడా గెలుస్తాడు, ఎక్కడంటే అక్కడ గెలుస్తాడు. మన గరీబోడిదే ముందు చేయి ఉంటుంది. మీరు డబ్బులు పెట్టకమని చెప్పండి, మన గరీబోళ్ళు గెలుస్తారు ఎక్కడైనా కానీ.